టీనేజ్‌లోనే ఊబకాయం. బరువైన దేహంతో ఇంట్లో మెట్లు కూడా ఎక్కలేకపోయింది. తన పనులు తాను చేసుకోవడం కూడా కష్టంగా మారింది. అధిక బరువుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఊబకాయం కారణంగా ఎన్నో అవమానాలు, హేళనలు భరించింది. చివరికి నడిచేందుకు కూడా ఓపిక లేకపోవడంతో ఆలోచనలో పడింది. ఎలాగైనా బరువు తగ్గాలని గట్టిగా అనుకుంది. ఎంత గట్టిగా అనుకుందంటే చివరికి మీకే తెలుస్తుంది. జిమ్‌కి వెళ్ళడం అలవాటు చేసుకుంది. క్రమక్రమంగా కండరాలను కరిగించడం మొదలుపెట్టింది. మొదట్లో 20 నిమిషాలు చేసిన తర్వాత చాలా నిస్సత్తువ ఆవహించేది. ఫస్ట్ టైం కార్డియో చేశాక నొప్పి భరించలేక బాగా ఏడ్చింది. ఎందుకొచ్చానో ఇటువైపు అనిపించింది. కానీ ఆమె పట్టుదల బాధను జయించింది. నిత్యం చెమట చిందించే వ్యాయామాలు చేస్తూ సరిపడిన ఆహారం మాత్రమే తీసుకుంటూ ఎంతో కష్టపడింది. 21 రోజుల్లో ఫలితం కనిపించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. బాడీ బిల్డింగ్‌ను వృత్తిగా ఎంచుకునేందుకు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని అండగా నిలబడడంతో ఉత్సాహం రెట్టింపయింది. రోజు జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ కొంతకాలానికే సిక్స్ ప్యాక్‌ను సొంతం చేసుకుంది. అదే పట్టుదలతో ఫిట్‌నెస్ పోటీల్లో పాల్గొంటూ 2018లో ఎన్నో బహుమతులు సాధించింది. ఆమె బీహార్ రాష్ట్రం మిథిలాకు చెందిన మధుప్రియ ఝా. ఆ ఏడాది నోయిడాలో జరిగిన ఉమెన్ ఫిట్‌నెస్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలుచుకొని ఎన్‌బీబీయూఐలో ప్రో కార్డ్ హోల్డర్‌గా మారిన మొదటి మహిళగా మారింది. చూసారా, కొన్ని పనులు మన వల్ల కాదు, అలాంటూ మనమేం సాధించగలం అంటూ ప్రయత్నించడం కూడా చెయ్యం. కానీ ఒక అమ్మాయి, అది ఊబకాయం ఉన్న అమ్మాయి, కొద్ది కాలంలోనే 6 పలకల దేహం సాధించిందంటే మీరు గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలరని మనకు చెప్పినట్టు. మీరు కూడా ఏదైనా అనుకున్నారా? అయితే గట్టిగా అనుకోండి, కష్టపడండి, ఖచ్చితంగా సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.